రాయి కూడా తేలింటుంది రాముల వారు అడుగు పడడం కోసం. అప్పుడు రాముడు అడుగుతాడు ఆంజనేయ స్వామిని, ఏంది నాయన ఈ రాయి తేలుతుందని అంటే, నాయన నీ నామ రాష్ట్రం దీని మీద జై శ్రీరామ్ అనే నామం ఉన్నది, ఆ నామ బలంతోనే రాయి వేస్తుందనంటే, మరి అందరినీ రాయి నా నామం పెడితేనే లేచిందే, నేనేస్తే ఎట్లుంటుందని చెప్పి రామనామం రాయకుండా రాముడే స్వయంగా నీళ్లలో రామనామాన్ని లేకుండా రాయేస్తే రాయి మునిగిపోతుంది. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, నేనే భగవంతుడు కదా, నేనేస్తే రాయి మునిగిందంటే, నీది కాదు నాయన గొప్పతనం, నీ నామాంది గొప్పతనం, రామనామాంది గొప్పతనం అని చెప్పి ఆనాడే చరిత్రలో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదంతా మన పురాణ పురుషులు వేద పండితులు చెప్పినటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి మాటలు. ఇవన్నీ కూడా గమనించి ఈ కలియుగంలో మనకి ముఖ్యమైనది నామస్మరణ, భగవన్ నామస్మరణ. ఆ నామస్మరణాన్ని అన్నమయ్య భజన మండలి వారు శాస్త్రోక్తంగా సంగీతంగా ఎంతో వినసొంపుగా మీ అందరికీ రామనామం పలికించడానికి వచ్చారు. మీరందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా నామాన్ని స్మరించి ధన్యులు కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్.